ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దీనికి వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 1వ వచనం చూసుకుంటే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నేడును విశ్రమించువాడు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, ఎవరైతే దేవుని మాటలు వింటున్నారో, ఎవరైతే దేవుని యొక్క కొరకు పనిచేస్తున్నారో, దేవుని మాట మేరకుండా ఎవరైతే ఆశ కలిగి మరి దేవుని కొరకు ఎదురు చూస్తున్నారో, వీళ్ళందరూ కూడా మహోన్నతుని చాటున నివసించువారుగా ఉంటున్నారు. అంతేకాదు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క నీడలో వీళ్ళు చక్కగా వర్ధిల్లుతూ ఉన్నారని దేవుని ప్రకటిస్తుంది. మనం కూడా దేవుని ఆశ్రయించి దేవుని యొక్క రెక్కల కింద మనం అందరం ఉండేలాగా, దేవుడు మన అవసరతలు, మన పరిస్థితులు, మన యొక్క అక్కరలు అన్నీ కూడా ఆయన మహిమ తెచ్చే విధంగా దేవుడు మనకి కృపను అనుగ్రహించి ముందుకు నడిపించేవాడుగా మనం అందరం ఉండుగాక. ఆమేన్.